ओम शांति। ब्रह्मा बाबा जीवित चरित्र कंटिन्यू చేస్తున్నాం. विदेही अवस्था का अनुभव और श्री लक्ष्मी नारायण का साक्षात्कार. विदेही अवस्था యొక్క అనుభవం శ్రీ లక్ష్మీ నారాయణ సాక్షాత్కారం గురించి. इन शब्दों को सुनते सुनते लौकिक माता जी ने विदेही अवस्था का अनुभव किया है और उस अशरीरी अवस्था के स्थित होते होते जब से उसको दिव्य साक्षात्कार हो गया है, वह उसके पूर्व जन्मों की भक्ति का फल समझ लिया है. उन्होंने देखा क्षीर सागर के बीच सोने का एक राजमहल है. उसमें एक दरबार है. दरबार में सर्वगुण सौंदर्य श्री लक्ष्मी और సర్వజ్ఞ సుందర్ శ్రీ నారాయణ కా విరాజమాన్ హే. సో మనోహర్ ఇంద్ర దాదీజీ గారు వారి మదర్ కోర్స్ తీసుకుంటూ ఉన్నారు కదా. ఆ టైంలో తనకి కోర్స్ వింటూ వింటూనే వారికి ఒక విదేహీ అవస్థ సాక్షాత్కారమైంది, అశరీరీ అవస్థ సాక్షాత్కారమైంది, వెంటనే దివ్యమైన సాక్షాత్కారమైంది. వారికి నేను నా పునర్జన్మల భక్తి యొక్క ఫలాన్ని తీసుకున్నాను అనేది అర్థమైంది. క్షీరసాగరం మధ్యలో ఒక రాజమహల్ ఉంది. ఆ డోర్ ఓపెన్ చేయగానే, దర్బారు ఓపెన్ చేయగానే ఎంతో సుందరమైన శ్రీ లక్ష్మి, సుందరమైన శ్రీ నారాయణుడు కనిపించారు. लौकिक माताजी ने हमें अनुभव सुनाया और कहा, मेरा मन करता था मैं इस दरबार के अंदर चली जाऊं, परंतु मुझे ऐसे करने का साहस नहीं होता था क्योंकि यह संकल्प उठता था कि मैं అవమాన్ और వికారి हूं. సో లౌకిక మాతకి అనిపించింది వెంటనే నేను ఆ దర్బార్ లోపలికి వెళ్ళిపోవాలి అని. కానీ నేను అక్కడికి వెళ్ళడానికి డిజర్వింగ్ పర్సన్ కాదు, నేను ఒక వికారి ఆత్మను అని వెంటనే తను అనుభవం చేసుకున్నాను. इस साक्षात्कार के कारण उन्हें ईश्वरीय विश्वविद्यालय पर विश्वास हो गया. अब उन्हें वह ठहरा 1 सप्ताह जो चुका है. उन्होंने आजीवन वही रहने का इच्छा प्रकट की. वे बोला, अब मैं यही रहूंगा. यहाँ का वातावरण बहुत ही सात्विक, आत्मा को बहुत शांति मिलता है, परंतु उन्हें वहां अधिक ठहरने की स्वीकृति नहीं मिली क्योंकि पिताश्री ने हमें समझाया कि आप लोगों पर अत्याचार करके आपके घर के निकाल दिया गया था, वरना घर छोड़ने की क्या जरूरत थी. आप तो छोटी होने के कारण उन्हीं लोगों पर आश्रित थी. ये लोग आपको सहयोग नहीं देते थे, तभी तो आपको यहाँ आना पड़ा. परंतु यह तो घर में बड़ी है, उसके बाद तो घर में चल सकती है. उन्हें चाहिए वहां जाकर दूसरों को ज्ञान दे तथा घर का आश्रम बनाए. సో వెంటనే వాళ్ళ మదర్ కి సాక్షాత్కారం అవ్వగానే ఈశ్వరీయ విశ్వవిద్యాలయం పైన విశ్వాసం వచ్చింది. 2 వారాల అయినా కూడా తనకు అక్కడే చాలా మంచిగా అనిపించింది. నేను ఇంక ఇక్కడే ఉండిపోతాను అని చెప్పేశారు. ఈ వాతావరణం నాకు సాత్వికంగా ఉంది, చాలా మంచిగా ఉంది, నా ఆత్మకి శాంతి కూడా కలుగుతుంది అన్నారు. మరి దీనికి పితాశ్రీ సారీ బ్రహ్మ బాబా ఒప్పుకోలేదు. మీకెప్పుడైతే ఓం మండలికి రావాలనిపించిందో ఎవ్వరు మిమ్మల్ని ఒప్పుకోలేరు. మీరు ఇల్లు వాకిళ్ళు వదిలేసి వచ్చేశారు, మిమ్మల్ని బయటకి పంపించేశారు. మరి మీకు వారి నుంచి సహయోగమే దొరకలేదు. కానీ ఇక్కడ తను ఇంట్లో అందరికంటే పెద్ద ఆవిడ. తను యాక్చువల్లీ ఇక్కడ కంటే అక్కడ ఇంట్లో ఉండి ఇంటిని ఒక ఆశ్రమంగా చేయాలి. వారు ఇంట్లో ఎంతో మందికి వినిపించడానికి ఇన్స్ట్రుమెంట్ అవుతారని బ్రహ్మబాబా చెప్పారు. यह सुनकर माताजी घर में अच्छा वातावरण बनाया रखने का లక్ష్య లేకర్ చలి గయి. ఈ విధంగా వారు విని వాళ్ళ మదర్ వెంటనే వారి ఇంట్లో ఒక మంచి వాతావరణాన్ని పెట్టి వెళ్ళాలి అనే లక్ష్యాన్ని పెట్టారు. ఈ విషయం పైన బ్రహ్మకుమారి హృదయ పుష్పాజీ ఈ విధంగా అనుభవం వ్యక్తం చేశారు. మా లౌకిక మాతాపిత కూడా కర్మ బంధనాన్ని పూర్తిగా చేసుకొని కొంచెం సమయం తర్వాత హైదరాబాద్ సింధులోకి ఉండేవారు. వారు జ్ఞాన సేవలో పంపించారు. నేను కూడా హైదరాబాద్కి వచ్చాను. ఏ విధంగా అనుభవం చేసుకున్నానంటే, పరంపిత పరమాత్మ సందేశాన్ని తీసుకొని వచ్చాను. ఏంటా సందేశం? పరాయి దేశం నుంచి వచ్చాను, ఆకాశవాణిగాయి వచ్చాను అని అందరికీ వినిపించారు. నేను అంటే హృదయ పుష్పాదాది తన లౌకిక సంబంధీకుల దగ్గరికి వెళ్ళి, మీకు తెలుసా నేను వైకుంఠానికి వెళ్తున్నాను, స్వయం పరంపిత పరమాత్మ నా కోసం ఒక విమానాన్ని తీసుకొని వచ్చారు, నేను ఆ విమానంలో ఎగురుతూ వెళ్ళిపోతాను అని అందరికీ చెప్పారు.
అందరూ ఆశ్చర్యం పోయారు తినేం మాట్లాడుతుందని. కానీ నాకు తెలుసు నేనేం ప్రాప్తి చేసుకున్నాను అనేది. మరి शक्तियां आकाशवाणी कर रही है कुछ ही वर्षों के बाद इस कलयुगी सृष्टि का महाविनाश होने वाला है. సో వారికి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఆకాశవాణి వినిపించింది ఏంటంటే కొన్ని సంవత్సరాలు కలియుగం యొక్క సృష్టి మహా వినాశనం అవుతుంది. అందరి మృత్యువు సన్ముఖంలోనే ఉంది. ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళడానికి అన్ని రెడీ చేసుకోవాలి. పరంపిత పరమాత్మ కూడా ఈ విధంగానే సందేశాన్ని ఇచ్చారు. ఈ విధంగా కృతి పుష్పదాది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి వినిపించగానే లౌకిక మాతాపిత అన్యులు ఎంతో ప్రభావితం అయిపోయారు. వారు ధ్యానంలో వెళ్ళిపోయి సాక్షాత్కారాలు కూడా చేసేశారు. వారికి దేవి రూపం కూడా సాక్షాత్కారం అయింది. ఇదే బ్రహ్మబాబా కమాల్ చూడండి. ఫస్ట్ అక్కడున్న కన్యలకి సాక్షాత్కారం అయింది. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదు, బయటకి వెళ్ళిపోమన్నారు. కానీ ఆ కన్యల ద్వారా వారి పేరెంట్స్ కి సాక్షాత్కారం అవ్వింది. నెక్స్ట్ ఏంటో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఓం శాంతి.